దూకాడన్నో, బయటకు వచ్చాడన్నా, అటు ఇటు చూస్తున్నాడన్నా, షర్ట్ లేపాడన్నా, జిప్ ఓపెన్ చేశాడన్నా. జాదుగాడని అర్థం అయిందా, అసలు వడ్డీ ఎత్తి రాదు అంతా గోవిందా. వీడే కరానా దొంగ వీడే, బరాబర్ చెప్పమంటే జఫగాటంటే వీడే. రే దయచేసి ఆగిపోరా. రే దయచేసి నువ్వు ఆగిపోరా. నేను ఆగిపోతే నువ్వు పారిపోతావు కదరా. మరి నేను ఆగిపోతే నువ్వు పట్టేసుకుంటావు కదరా. అరిగిపోయిందిరా, నీ వెనక పరిగెత్తలేక. ఆగరా బాబు, ఆగు, నీకు పుణ్యం ఉంటుందిరా నాయన. ఇచ్చిన డబ్బు అడిగితే ఇలా పరుగులు ఎత్తిస్తావుట్రా. ఇంకా ఎంత పరిగెత్తిస్తావురా? ఇంకా నువ్వు త్వరగానే నేను చంపి నేను జైలుకి వెళ్తాను. జైలుకి వెళ్తావా? తీసుకో, డబ్బులు వద్దు. నువ్వు జైలుకి వెళ్ళడానికి నాకు అప్పించావు కదా. రే బోండం కొట్టరా. అట్టాగే బాబు. మీలో ఎవరికన్నా ఏదన్నా అయితే పెద్ద తేడా ఉండదు, కానీ నాకేమైనా అయిందనుకో ఊరు మొత్తానికి తేడా కొట్టేస్తుంది. కోపంగా చూడకండి, జస్ట్ జాగ్రత్తగా వినండి. పెద్ద స్కెచ్ ఒకటేసాను, మీ పిల్లపలన్నీ తీర్చేస్తాను. ఈ గ్యాప్ లో మనకి చేజింగ్లు ఫైటింగ్లు అవసరమారా? పొద్దున్నే నిద్రపోక తప్ప. ఓకే బాబు, నా డబ్బులు. బోండం డబ్బులా? అమ్మా, బోండం డబ్బులు ఆ బోండం వేస్తుంది. నేను ఎందుకు ఇస్తాను? నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవు. లేవా? ఈడింటిలో వస్తుంది చూసేస్తున్నాడు. 246 రూపాయలు కింద నిక్కర్ జేబులో ఉన్నాయి. 6 రూపాయలు ఇచ్చాయమ్మా. ఒరే బాచి, నువ్వు కొంచెం రన్నింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలరా. చూసావా, మంచి మీటింగ్ మిస్ అయిపోయావు. ఎలా ఉంది సార్? చాలా బాగుందయ్యా, ఫ్యాంటాస్టిక్. చూసిన వాళ్ళంతా ఇక్కడేదో బ్యాంకు రాబరీ జరుగుతుంది అనుకుంటారు. థ్యాంక్ యూ సార్. అది ఇలాంటి మిమిక్రీ షోస్ కొని షూట్ చేసి ఓ ప్రోగ్రామ్ నా టీవీ 5 టెలికాస్ట్ చేయాలన్నదే నా ప్లాన్ అండి. మీరేమన్నా లోన్ ఏమైనా ఇప్పిస్తే. లోనా? ఓ, బ్యాంకులో అకౌంట్ ఉందా? అంటే టీ కొట్లో అకౌంట్ ఉంది, కిరాణా కొట్లో అకౌంట్ ఉంది, కిల్లి కొట్లో కూడా అకౌంట్ ఉంది సార్. బ్యాంకులో అకౌంట్ ఉందా? లేదు సార్. లేకపోతే ముందు 5,000 కట్టి ఒక అకౌంట్ ఓపెన్ చేయి. 5,000? ఏ ఎక్కువ? 5,000 సార్? ఓకే సార్. టీవీలో ప్రోగ్రామ్ వచ్చే ముందు నా ఫోటో వేస్తారుగా. ఫోటో ఏంటి సార్, దానికి దండ కూడా వేస్తాం. సార్ నడకేంటి తేడాగా ఉంది? ఏదో అంటూనే ఉంటారు. నాన్నగారండి, నాకు అర్జెంటుగా 5,100 కావాలండి. ఎరా గంటలో నీ రేంజ్ ఇదా? 5,000 కాదు కదా, పక్కన ఉన్న 100 కూడా ఇవ్వను. ఇవ్వకపోతే ఎలా నాన్నగారు? వాటితో లోన్ తీసుకొని టీవీ ప్రోగ్రామ్ చేసి మిమ్మల్ని బాగా చూసుకోవడానికే కదా ఇదంతా. వద్దు బాబు, మమ్మల్ని ఇలా ఉన్నాయి. ఇది వరకు ఇలాగే అంటే నీతో చీరల వ్యాపారం పెట్టించాను. ఊళ్ళో ఆడాలంతా నీ చీరలే కొన్నారు, కానీ మనకు 1 రూపాయి కూడా రాలేదు. ఆ షాక్ తో మీ అమ్మ చీరలు కొనుక్కోవడం మానేసింది. వద్దురా అంటే విన్నావా? ఊరంతా అప్పులు చేసి కోళ్ళ ఫారం అన్నావు. ఏమైంది? నీ ఫ్రెండ్స్ తో పేక ఆడుతూ మందులో మంచింగ్ కోసం ఆ కోళ్ళ గుడ్డు పెట్టే అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా కోసు తినేశారు. ఆ స్ట్రోక్ తో నేను చికెన్ తినడం మానేశాను. ఇక 3వ వ్యాపారం పెట్టి 3వ స్ట్రోక్ ఇచ్చామనుకో, మీ అమ్మ నేను ఫుడ్ మానేయాలి.
అది మా వల్ల కాదు. అయినా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. మమ్మల్ని వదిలే. మీ దగ్గర లేకపోతే చంద్రమాస్టర్ తక్కువ వడ్డీకి ఇస్తారంట కదా, ఆయన దగ్గర కొంచెం ప్లీజ్. చూడవే ఇన్ఫర్మేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో. వీడితో మాట్లాడి వేస్ట్ గానీ పొద్దున్నే నర్సీపట్నం వెళ్తున్నాను. వెళ్ళి బట్టలు ఇస్త్రీ చేయి. వదిలితే నన్నే అమ్మేస్తాడు వీడు. నర్సీపట్నం. చంద్రమాస్టర్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మాస్టర్. అవును, మీరు నర్సీపట్నం వెళ్తానన్నారు. హాఫ్ ఇయర్లీ పేపర్స్ కరెక్ట్ చేసిన తర్వాత మెల్లగా ఆదివారం వెళ్దామని. ఆహా. చూసారా మాస్టారు, ఈ 500 నోటు తీసుకుని వీడిని సబ్జెక్ట్లో పాస్ చేస్తే ఎలాగోలా కష్టపడి కలెక్టర్ అవుతాడంట. వేధవీడు నిజంగానే కలెక్టర్ అయితే ఇలాంటి 500 ఎన్ని నొక్కేస్తాడో కన్నాలు వేసే వేధవని. వీడికి 0 వేస్తాను. హలో హలో, నేను వెంకట్రావు మాస్టర్ నండి, నర్సీపట్నం నుంచి. చెప్పండి. ఏం లేదు మాస్టారు, ముఖ్యమైన పని మీద నర్సీపట్నం వచ్చాను. పని పూర్తవటానికి 5,100 తక్కువ పడ్డాయి. ఏమైనా సర్దుబాటు అవుతాయా అండి? అవ్వచ్చు. అబ్బా, ఇంత ఎండలో ఎంత చల్లని వార్త చెప్పారు. 5 నిమిషాల్లో అబ్బాయిని అక్కడ పంపిస్తాను, తనకిచ్చేయండి. మాస్టారు, ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు ఫోన్ మాట్లాడినట్టున్నారు. మీరిక్కడే ఉన్నారా? ఎవరో మీలాగే ఫోన్ చేసి 5,000 రూపాయలు అడిగారు. 5,000 5,000 ఒక్కొందా? కరెక్ట్, 5,000 ఒక్కొందే. కుర్రాన్ని కూడా పంపిస్తానన్నాడు. అన్నాడు. ఆ. కాసేపు మీరు మేనేజ్ చేయండి, చెప్తా. చంద్రం మాస్టర్ గారు, ఆ. నేనండి వెంకట్రావు గారు అబ్బాయిని. ఓహో, మా నాన్నగారు మీకు ఫోన్ చేస్తానన్నారే, మాడతారా? వద్దులే. ఎవరినో పంపుతారనుకున్నాను, నిన్నే పంపారా? ఏం చేస్తామండి, మా నాన్నకు బొత్తిగా ముందు చూపుండదు. సేఫ్టీ కోసం ఒక 5,000 ఎక్కువ తీసుకెళ్ళానా చెప్తూనే ఉంటాను, వింటే కదా. ఆయనకేమో అస్సలు కామన్ సెన్స్ ఉండదు. అబ్బా, ఆ సెన్స్ ఉంటే అసలు ఎన్ని కనేవాడా కాదు. నిన్ను ఏం జన్మరానిది. బయట చేసిన అప్పులు చాలా పూల దాకా వచ్చేసావు. నా పరువు తీసేస్తున్నావు నువ్వు. బాబు, నా జీవితంలో కంటికి అంకితం. ఏంటమ్మా ఈ పనులు? మీ నాన్నగారికి ఎంత పరువు ఉందో తెలుసా? ఆయన ఎవరి దగ్గర ₹1 అప్పు పెట్టి టీ కూడా దాగెరగడు. అటువంటి వాడి కడుపున పుట్టి చేయాల్సింది ఇదేనా? అయినా నీకు ఊరంతా అప్పులున్నాయంటారు కదా, మళ్ళీ కొత్త అప్పులు ఎలా పుడుతున్నాయిరా? ఎలా పుడుతున్నాయా సార్? 1 minute. ఒరే, నీ అవసరం నన్ను ఇంతగా కదిలిస్తనుకోలేదురా. అలా చెప్పి ఇలా తీసుకుంటాను సార్. అకౌంట్ ఓపెన్ చేసావా? చేశాను సార్, సేవింగ్స్ అకౌంట్. హలో, బాగున్నాను సార్. అలాగా, ఓకే ఓకే, నేను చూసుకుంటా కదా. తప్పకుండా వస్తాను సార్. సార్, మీరు ఇచ్చే చెక్ 2 రోజుల్లో క్లియర్ అవుద్దా? అవ్వదు. లోన్ మ్యాటర్ కదా, 3 రోజులు పడుద్దేమో. 30 రోజులైనా అవ్వదు. అదేంటి సార్, డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్నాయి కదండి? డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. మరి నీ మీద రిపోర్టే వరస్ట్ గా ఉంది. ఇప్పుడు నాకు వచ్చిన ఫోను తమరి గురించే. సార్, ఎవరో అనామకుడు ఫోన్ చేస్తే ఈ అమాయకుడికి లోన్ రిజెక్ట్ చేస్తారా సార్? నా ఎదుగుదలను చూసి ఎవరో తొక్కేస్తున్నారు సార్. సార్, మీరు ఇచ్చే ఈ లోన్ మీద ఎన్నో వేల జీవితాలు ఆధారపడి ఉన్నాయి సార్. అవును, నా జీవితం కూడా. ఏం మాడతారు సార్? మీరేమనంటే నేను ఎవరిని అడగాలి? నీకు లోన్ ఇస్తే మరి నేనెవరిని అడుక్కోవాలి? ఏం కవిత? బతుకు. సార్, ఒక్క నిమిషం నేను చెప్పేది సరిగ్గా కాస్త ఓపిగ్గా వినండి. రౌండ్ ట్రాలీ, నాకు ఈ రౌండ్ ట్రాలీ గురించి కూడా తెలుసురా. ఈ రేంజ్ లో నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన జతం అవ్వడు సార్. ఓకే, నేను ఇంకెంత అడుక్కున్నా మీరు నాకు అప్పివ్వరని నాకు అర్థమైంది. వస్తాను సార్. ఇలా ఎదవప్పులు చేసే బదులు ఏదన్నా ఉద్యోగం చూసుకోవచ్చుగా. ఏం కవిత? వెధవప్ప, ప్రపంచ బ్యాంకు దగ్గర ఇండియా ఎంత అప్పు చేసిందో తెలుసా? 36,06,36,000 కోట్లు. అంటే సగటు భారతీయుడు తలపై 30,000 అప్పుందన్నమాట. అంతెందుకు సార్, అప్పే ఎరుగని రామోజీరావు రామానాయుడు గారుల తలపై కూడా 30,000 అప్పుంది.
అంటే ఇండియాలో అప్పేలేని వారు ఎవరూ లేరన్నమాట. విధవ పంట. అయినా నా పర్మిషన్ లేకుండా నా పేరు మీద అప్పు తీసుకోవడం ఏంటండి? నా 30 లగిపించండి, నా 30 లగిపించండి. అబ్బా, అది వరల్డ్ బ్యాంకు, ఇది స్టేట్ బ్యాంకు. ఏం కవిత, ఎగతా వరద చేయండి. ఏయ్ ఇప్పుడు కాదు సార్, రేపొద్దున ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేసి అంబానీ అంత రేంజ్కి వెళ్ళి అప్పుడు మీరు మీ బ్యాంకు మా చుట్టూ తిరుగుతారే, అప్పుడు చెప్తాను మీ పనే. ఏం కవిత? ఇదేంటి కవిత? ఈ లోను తగలయ్యా. ఇంత అందమన్నారేంటి? ఎవరా రాజమండ్రిలో అందమైన అమ్మాయి లేరండి? వావ్ వాట్ ఎ స్టైల్. నా తర్వాత ఆ స్టైల్ వీడితేనే కరెక్టేనే. ఎక్స్క్యూజ్ మీ, ఐ థ్యాంక్ యూ. ఎంత కావాలేంట్రా? ఓ వెయ్యన్నా. బాగా అవసరమా? బాగా అన్నా. మా ఇంట్లో రిటైర్ అయిన మీ నాన్నగారు, ఆరోగ్యం బాగాలేని మీ అమ్మ, అంతే అన్నా. పెళ్లి చేయాల్సిన చెల్లి, అవునన్నా. స్కూల్ ఫీజు కట్టాల్సిన తమ్ముడు, అవునన్నా. ఇవన్నీ నేను ఇచ్చే 1000 రూపాయలతో సరిపోతుంది కదా. కరెక్ట్ అన్నా. అరే అక్కడ ఏం కనిపిస్తుంది చూడు. ట్రాన్స్ఫార్మర్ అన్నా. వాజీ 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 శ్రీయారా, వెళ్ళి టచ్ చేసి. అప్పుకి టచ్కి లింక్ ఏంటన్నా? ఓహో, నీకు ఆన్సర్ కావాలా అప్పు కావాలా? అప్పే కావాలన్నా. అరే నీ అప్పుకు నీ ఫాస్ట్నెస్ కు లింక్ పెట్టాను రా. అలాగా? ఈ ముక్క ముందే చెప్తే చెలరేగిపోయేవాడిని కదన్నా. ఇప్పుడు చూసుకో. అరే మగధీర సినిమా గుర్రం కోసం పరిగెత్తిన రామ్ చరణ్ తేజాల పరిగెత్తారా? yes నువ్వు రామ్ చరణ్ తేజ్, నేను చిరంజీవి. గో మై సన్. ఓకే డాడీ. షేర్ ఖాన్ వస్తున్నా. డబ్బు. నీకు డబ్బులు ఇవ్వడం కుదరదురా. ఏ? అప్పు తీసుకున్నప్పుడు ఇంత ఫాస్ట్ గా పరిగెత్తావంటే అప్పు తీసుకున్న తర్వాత ఇంకెంత ఫాస్ట్ గా పరిగెత్తావో అర్థమైంది. అంత ఫాస్ట్ గా నేను పరిగెత్తలేనమ్మా, సారీ. హెల్మెట్ మనిషి ప్రాణం కాపాడుతుంటే నవ్వుకునేవాడిని, ఇప్పుడు ఇదే మనం కాపాడుతుంది. ఈడేంటి మన రాజేష్ లో ఉన్నాడు? రాజేష్, ఈ పుట్టిన పుట్టిన ఒరే రాజేష్ గా, ఒరే రాజేష్ గా. సైకిల్ మీద తిరిగేవాడికి హెల్మెట్ ఎందుకు నాన్న? ఏం చేయనమ్మా, నువ్వేమో నన్ను మరీ అందం కనేసావు కదా, ఊర్లో అమ్మాయిని తప్పించుకోలేక ఇలా హెల్మెట్ పెట్టి తిరుగుతున్నా. మా నాన్నే. మురిసిపోతున్నావా? బాగా మురిసిపోవా. బుద్ధి లేకపోతే సరే, ఊరు నిండా అప్పులు చేసి తలెత్తుకోలేక తలకి హెల్మెట్ తగిలిచ్చాడు. అదేదో నా అప్పులను తీర్చేవాళ్ళ అంతే మోషన్ దేనికు? నేనెందుకు తెచ్చాలరా నీ అప్పులు? నా కోసం ఏమన్నా చేసావా? నన్ను అడిగి చేసావా? నువ్వు నన్ను అడిగి కన్నావా? అవ్వా, ఈ ప్రపంచంలో ఏ తండ్రి అయినా కొడుకుని అడిగంటారా? అవ్వా, ఈ ప్రపంచంలో ఏ కొడుకున్నా తన తండ్రిని అప్పు చేస్తాడా? తర్వాత తండ్రి కాబట్టి మెల్లిమెల్లిగా తెలుసుకొని అప్పు తీర్చేస్తాడు. అది వాళ్ళ బాధ్యత కాబట్టి. అసలు నీతో మాట్లాడటం అంత బుద్ధి తక్కువ ఏది ఉండదు. మనకి సేమ్ ఫీలింగ్. చూడవే, అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? ఇరే ఏంట్రా పిలుస్తుంటే పలకుండా హెల్మెట్ పెట్టుకుని పారిపోతున్నావు? ఏరా హెల్మెట్ పెట్టుకుంటే నేను గుర్తుపట్టలే అనుకున్నావా? నువ్వేమన్నా దశావతారంలో కమలాసన్ అనుకుంటున్నావరా? హలో, నేను రాజేష్ ఫాదర్ మాట్లాడుతున్నాను. అరే నువ్వు మీ అయ్యలా మాట్లాడితే నేను గుర్తుపట్టలే అనుకున్నావా? నీ మిమిక్రీ వేషాలు నా దగ్గర కాదురా రే. ఈ రోజు నాకు డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళావు, బయట నుంచి ఇంట్లోకి వెళ్ళావు. ఎందుకో తెలుసా? నలుగురు దిట్టమైన రౌడీల్ని పెట్టా. నా డబ్బు ఇవ్వకుండా ఇంట్లోకి వెళ్ళావనుకో నీకు పగిలిపోద్ది. ఒకవేళ నువ్వు మిస్ అయ్యావనుకో మీ అయ్యకు పగిలిపోద్ది. మ్యాటర్ లో మాత్రం చేంజ్ ఉండదు రే. రే మాట్లాడేది రాజేష్ అయినా రాజేష్ గారి అయ్యేనా ఇదే మెసేజ్, పగిలిపోద్ది. అనుభవించు రాజా, అనుభవించు రాజా.
ఏంటండి బంగారానికి ఫోన్ వస్తుంది ఏయ్, తీయొచ్చుగా? వద్దే వాడికి ఫోన్ చేసే వాళ్ళందరూ చాలా పద్ధతిగా మాట్లాడతారు, మనం తట్టుకోలేం. నాకు ఇంపార్టెంట్ కాల్ వచ్చిండాలి. వచ్చిందిరావు దిక్కుమాల కాలు. ఊళ్ళో అందరితో నువ్వు తిట్లు తింటాం కాకుండా మమ్మల్ని తిట్టిస్తున్నావు. అందుకే పర్మిషన్ లేకుండా పర్సనల్ కాల్స్ లిఫ్ట్ చేయకూడదు అనేది. బుద్ధి తక్కువయ్యి ఆ దరిద్ర ప్రింగ్ టోన్ వినలేక ఫోన్ ఎత్తాను. మాటలు ఆవి బండ బూతులు. రాజేష్ అరే సోము నువ్వా ఇలా సిక్కిపోయాడ్రా? కవరింగ్ లాప్ పిలిస్తే ఎవడా అని చూడకుండా పరిగెత్తేయడమే. డబ్బులు ఇరా. ఏం బతుకురా అప్పులు చేసుకుంటూ సోమరిపోతే యాదవ. సోము అప్పులన్నా ఓకే, సోమరిపోతన్నావో అసలు పొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు నా టైమింగ్స్ ఏంటో తెలుసారా నీకు? ఈ గ్యాప్ లో నీలాంటి వాళ్ళ నుంచి తప్పించుకుంటూ పరిగెత్తిస్తూ ఆలోచిస్తూ కొత్త అప్పులు చేస్తూ ఎంత మందిని ఫిట్ గా బిజీగా వస్తానో తెలుసా నీకు? అంతెందుకురా, నీ విషయం తీసుకో. 4 నెలల ముందు 4,000 అప్పించప్పుడు ఎలా ఉన్నారా? ఇప్పుడు ఎలా ఉన్నావు? అంటే 4,000 ఇచ్చి 4 నెలల్లో 40 కిలోలు తగ్గావు. అదే నువ్వు ఆపరేషన్ చేసుకొని కూదించుకుంటే లచ్చ అవుద్ది. ఈ లెక్క నువ్వు నాకు ఎంత బాకీ? ఎలా? సో అరే రాజేష్ గా అయిపోయావరే. హలో హలో రే నేను వీరసింహాన్ని. ఏంటిది నా మాట నాకే వినిపిస్తుంది? ఫోన్ ప్రాబ్లమా సిగ్నల్ ప్రాబ్లమా? ఫోనే ప్రాబ్లం. ఏదో తేడా కొడుతుందేంటి? వేరే ఫోన్ ఇచ్చేద్దాం. బాస్ చిన్న హెల్ప్ ఏంటి? నేను ఆ ఫోన్ నుంచి ఒక ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తాను. నువ్వు ఆ ఫోన్ ఎత్తి నీ పేరు కుమార్ అని చెప్పాలి. అవతల ఫోన్ ఎత్తే కానీ నాకు ఇచ్చేయాలి. అలా చూడబాక బస్. ఇందులో మర్డర్ ప్లాను మాఫియా ప్లాను ఏమీ లేదు. అప్పు ఇచ్చి అడుక్కోవడం అంటే ఇదే. ఓహో ప్లీజ్ సరే పద. హలో, నేను కుమార్ని. రాజేషా? కుమార్ బావా, డబ్బులు బావా. అదేరా బామ్మర్ది మాట్లాడేది. ఎవరు మాట్లాడేది? నీకు డబ్బులు ఇచ్చి అడుక్కుంటున్న దౌర్భాగ్యంలో నేను ఒకటిరా. వీరసింహాన్ని రే. అనా నువ్వా? నీకు ఫోన్ చేయడానికి ఎంత ట్రై చేస్తానో తెలుసా అన్నా? ఏమన్నా నీ ఫోన్ కి డెడ్డో యాక్సిడెంటో నీ మర్డరో డబ్బులు ఎప్పుడు ఇస్తావో చెప్పు. అన్నా నీ పని మీద ఇప్పుడే కాకినాడొచ్చా. జేబు నిండా డబ్బులున్నాయి, రేపు పొద్దునే ఇంటికి వచ్చి ఇచ్చేదనే. నీకెందుకు రాద కష్టం, నేనే కాకినాడ వచ్చేసా. అన్నా కాకినాడలో ఎక్కడ ఉన్నావన్నా? ఒక్క అడుగు వెనక్కేసి ఒక్క అంగుళం లెఫ్ట్ టర్న్ ఇచ్చుకున్నావు నీ ఎదురుగా ఉంటా నా డబ్బులు ఇచ్చేది గాని. అన్నా హలో అరే ఇక్కడ సిగ్నల్. రాజేష్ గారే రాజేష్ గా బయటికి రారా. ఫోన్ లేని ఊరుకుంటుంటే చాలా ఎక్స్ట్రా చేస్తున్నావేంట్రా? ఈ రోజు నుండి గుడ్డలు కూడా తీసి కొట్టకపోతే నా పేరు వీరసింహమే కాదురా. రారా. ఏంట్రా కుక్కలా మిమిక్రీ చేస్తే భయపడతాను అనుకున్నావా? నువ్వు కుక్కవైతే నేను సింహాన్నిరా. నా ఒకే యాంగిల్ చూసావు, రెండో యాంగిల్ చూడలేదురా. చూపిస్తా. ఈడి టైండు. అరే ఇవాళ నీ రక్తం నా కళ్ళబడకుంటే ఏమైందన్నా? ఎరా బంటి అన్నా, ఎందుకురా నీకు ఆ అమ్మాయి అంటే అంత ఇష్టం? చాలా బాగుంటుంది మతాబన్నా. ఆ అమ్మాయితో పెళ్ళైనట్టు రోజు కలలు కూడా వస్తున్నాయి. ఓ పని చేయరా, శోభన్ కూడా కళ్ళలో కానిచ్చి. అన్నా ఆ అమ్మాయి అన్నా.
ఏ అమ్మాయి రా. ఇట్రా. ఏంటి ఎవరు నువ్వు? ఆ? మన పేరు మతాబులే. వీడికి అన్నయ్య లాంటి బానే ఉన్నాడుగా. లవ్ చేయి. వీణ్ణా? ఏరా ఎందుకు చేయాలరావు నిన్ను? ఓ పూ చేతిలో పెట్టుకుని ఓ చెట్టు చాటు నుంచి దాక్కుని చూస్తూ ఉంటావు. నా ముందుకొచ్చి ఐ లవ్ యూ చెప్పింది ధైర్యం కూడా లేదు. నీకెందుకు రాలవు? పైగా నీకు బోడి రికమెండేషను. మొహం చెడు మొహం, ఆడంగి మొహం. కావలిస్తే మతాబ్ గారిని లవ్ చేస్తాను, కానీ నీలాంటి పిరికెదావని కాదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాతో వచ్చి ధైర్యంగా చెప్పారు చూడు, ఈ మతాబ్ గారి ధైర్యం నచ్చింది. బుద్ధి లేకపోతే సరే. ఒరే బంటి, ఈ మతాపుకే మట్ట పెట్టిందిరా మీ వదిన. ఇంకా నువ్వు కళ్ళగంట మానే, నేను మొదలు పెడతా. టచ్అప్, ఫేస్ ప్యాక్, మసాజ్, హెయిర్ కటింగ్. ఒరే బంటి, దగ్గరలో బ్యూటీ పార్లర్ ఎక్కడ ఉందిరా? ఏటి గట్టి పక్కన ఉంది. అర్జెంటుగా ఈ రౌడీ గెటప్ తీసేసి నైస్ గా నాగార్జునలా తయారవుతా. ఎలా ఉంది టీచర్ ఉద్యోగం? ఏముందండి, గురువు బెత్తరు తాకన్నట్టుంది. అదే ఉంది. పర్ఫెక్ట్. ఐ యామ్ మిస్టర్ పర్ఫెక్ట్. యాండి కాఫీ తీసుకోండి. ల్యాండ్ లైన్. హలో. ఏంటి హలో? నా చైన్ ఎప్పుడు ఇస్తావు? ఇంకో 2 days చేస్తానే. కుదరదు, ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను. నా చైన్ నాకు ఇచ్చే. ఇంటికా? అసలు మేము ఊర్లోనే లేవు, ఇప్పుడే తిరుపతికి వచ్చాం. మా నాన్నకేదో మొక్కుంటే ఇప్పుడే గుండు కట్టించుకున్నాడు. మా అమ్మ కూడా వద్దురా. వద్దులే, పక్కనే నిల్చున్నది. అబద్ధాలు ఆడకు. అరే నిజం, 2 days వచ్చి నీ చేనికి ఇచ్చేతానే. ఒకసారి నన్నమ్మే, నన్నమ్ము. హలో హలో. కాఫీ తాగండి. ఇంకేంటి కుమారస్వామి గారు ఊళ్ళో విశేషాలు? మీ ఇంట్లో కంటే ఇక ఊళ్ళో విశేషాలు ఏముంటాయండి? ఒక్క నిమిషం నాన్న. దొరికాడు. ఆడితో మిగిలరా. ఏమయ్యా, మీ నాన్నగారు కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించుకొని ఇల్లు కట్టుకొని గౌరవప్రదంగా బతుకుతున్నాడు. అట్లాగే నువ్వు కూడా కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు కదా. సంపాదించి తీరిందా? ఈయన అయిపోమంటారా? పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను ఇదే ఇల్లు, అదే ఎక్స్ప్రెషన్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో 15 inches బ్లాక్ అండ్ వైట్ టీవీ, ఈ మధ్య 21 inches కలర్ టీవీగా మారింది. 17 సంవత్సరాలుగా ఇది మా ఇంట్లో జరిగిన డెవలప్మెంట్. ఇప్పుడు నేను మీ సలహా ఫాలో అవుతే ఫ్యూచర్లో ఆ టీవీతో పాటు చిన్న ఫ్రిడ్జ్ కూడా వస్తుంది. కానీ మాకు అన్ని ప్లాస్మా రేంజ్లో కావాలి. అంతెందుకు, మీకు బ్యాంక్ మేనేజర్ ప్రమోషన్ వచ్చి ఎన్నేళ్ళైంది? 10 ఏళ్ళైంది. మేనేజర్ గానే డొక్కు స్కూటర్ వేసుకొని తిరుగుతున్నారంటే అంతకు ముందు మీ పొజిషన్ అయితే దరిద్రంగా ఉండుంటది. అందుకే యువత కళలను ఎంకరేజ్ చేసి కారు రేంజ్కి తీసుకెళ్ళండి, కానీ మీ రేంజ్ ఉంచడానికి ట్రై చేయకండి. అబ్బో, అనవసరంగా గెలుక్కున్నావా ఏంటి? కాఫీ బాగుంది కదా అని కాంప్లిమెంటరీగా సలహాలు ఇస్తే ఇలాగే ఉంటది. ఏంటి నొప్ప? వీధి కుక్కలా కొట్టుకున్నప్పుడు తెలియలేదా నొప్పి? పెద్ద హీరోలా ఫీల్ అయిపోతారా? మీరు అనుకున్నట్టు అక్కడేం కాలేదండి. మీ యూత్ అంతా ఇంతే. 4 నెంటేసుకుని గొడవలు పెట్టుకుని పెద్ద పిస్తాలా ఫీల్ అయిపోతారు. అవసరానికి వస్తే ఒక్కడు కూడా రారు. అదిగో ఆ పీస్ చుట్టూ తప్ప. యూజ్లెస్ ఫెలోస్. ఏంటి సేఫేలే? సేఫా? మన రాజేష్ ఏంటి చూస్తారా? లోపలికి వెళ్ళి అడిగి చెప్తా. అప్పుడు ఠాగూరు, ఇప్పుడు మీరు. ఈ ఒక్కడి కోసం అంతమంది అభిమానుల సార్, ఇతను మీ ఊరికి అంత గొప్ప నా తొక్క, ఊరంతా అప్పు. ఎలా తను మాస్టర్ అండి?
రండి మాస్టర్. రాజేష్, ఆయనకి ఎంత ఇవ్వాలో ఇచ్చి పంపించు. సార్ 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 మీరు రండి సార్, మీరు రండి సార్, మీరు వెళ్ళిపోతున్నారేంటి సార్? సార్ నా జీవితంలో ఈ డబ్బులు మళ్ళీ వస్తాయి అనుకోలేదు, కల్లో కూడా ఊహించలేదు ఈ డబ్బులు నాకు ఇస్తామని. మహానుభావుడు, దేవుడు, సత్య హరిశ్చంద్రుడు ఆయన ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు. నీ గురించి కాదు, మీ నాన్న గురించి. బాయ్. ఈ 1000 రూపాయలు తీసుకో, అప్పు కాదు, ఫ్రీ. మీ నాన్నగారి పేరు మీద గుళ్ళు అర్చన చేయొచ్చు. మారాను అంటున్నావు, మీ నాన్నగారి కోసం అన్నా ఏదో ఒక ఉద్యోగం చూస్తానులే, కానీ ఉన్న పాటుగా ఉద్యోగాలంటే ఏముంటాయబ్బా? ఒకటి ఉందయ్యో. అయితే ఏం సార్ ఆ జాబ్ నేను సరిపోనా? చచ్చా, ఏం మాట్లాడుతున్నావయ్యా? ఈ భూమి మీద ఆ ఉద్యోగానికి నువ్వు ఒక్కడివే సరిపోతావు. నాకంత కరెక్ట్ అయ్యే జాబ్ ఏంటి సార్? అప్పులు వసూలు చేయటం అర్థం కాలేదా? ఎవడైతే మా బ్యాంకులో హౌసింగ్ లోను, క్రాప్ లోను, అట్లాగే క్రెడిట్ కార్డు మీద డబ్బులు తీసుకుని ఎగ్గొట్టి మాకు దొరకకుండా తిరుగుతూ ఉంటాడో వాడిని పట్టి డబ్బులు వసూలు చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయాలయ్యా. ఏం కవిత? ఏంటి సార్ ఏడిపెత్తున్నారా? ఏడిపించడం ఏంటయ్యా? యాక్టింగ్ లో ఎన్టీఆర్ ను, రాజకీయంలో రాజశేఖర రెడ్డిని, అప్పుల్లో నిన్ను మించిన వాడు ఎవడన్నా ఉంటాడా ఈ రాష్ట్రంలో? అప్పు ఎగ్గొట్టిన వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో నీకంటే టక్కున చెప్పగలవాడు ఎవడయ్యా ఈ ఊళ్ళో? అందుకే ఈ జాబ్ కి నువ్వే కరెక్ట్. ఏమండి వీరసింహం గారు ఉన్నారండి? మీరు రాజేష్ అని చెప్పండి. లోపలికి వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళి లోపలికి. ఈ గెటప్ ఏంటి రాజేష్? కొత్త సెటప్ ప్లాన్ చేసావా, లేదా ఏదన్నా ప్లాన్ చేసి ఎవరి దగ్గర నా అప్పు దొబ్బేద్దామని చూస్తున్నావా? అప్పు చేయకుండా ఉండలేమేంటారు రాజేష్ గా? ఒరే, పాతదైనా కొత్తగా చెప్తా విను. అప్పు చేసి కందిపప్పు తినే బదులు గంజి దాగి గౌరవంగా బతకడం బెటర్ రా. నేను చెప్పేది సింహం, వీరసింహం మాట్లాడుతుంది ఇక్కడ. పూర్తిగా చెప్పేది విను. ఒరే, నేనే ఎవరి దగ్గర అప్పు చేసి ఇవాళ ఇస్తానికి వెళ్ళలేకపోయాననుకో, రేపు పొద్దున కల్లా ఈ వీరసింహం చచ్చిపోతురా. నేను చచ్చిపోతా. ఐ విల్ డై టుమారో మార్నింగ్. 2 రైన్ పట్టాలు. యు నో దట్? నీ లెక్క ప్రకారం నువ్వు సత్య సంవత్సరం అయి ఉండాలి. మరి నువ్వు ఇంకా బతుకున్నావేంట్రా? రా అన్నా. ఏరా, నేను చచ్చిపోయే సంవత్సరం అయి ఉండాలా? నేను ఎందుకు చచ్చిపోవాలరా? నేను నీ దగ్గర ఏమైనా అప్పు చేశానా? ఆవేశపడుతున్నాయి. స్టేట్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, వైశ్య బ్యాంకు, దేనా బ్యాంకు, లేనా బ్యాంకు, అన్ని బ్యాంకులను అప్పు చేశావరా? మొత్తం మీదుగా వదిలేసింది 2 బ్యాంకులు, బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు. అయినా అవన్నీ అడగడానికి నువ్వెవరు? పై లిస్ట్ లో స్టేట్ బ్యాంకు మందే. అర్థం కాలేదా? ఈ ఊరి తరఫున స్టేట్ బ్యాంక్ కలెక్షన్ కింగ్ నేనే. నా లిస్టులో ఫస్ట్ నువ్వే. ఇదిగో మిస్టర్ వీరసింహం, మీరు ఆల్రెడీ తీసుకున్న లోన్ ఓవర్ డ్యూ అయిపోయింది. సో అడుగోడు పెద్ద అమౌంట్ ఆడు షాయ్ కాదా పోలీస్? ఎన్ని కబుర్లు చెప్పేవరా సింహంగా నీ బొక్క. నువ్వు ఏదో చేయాలన్నా. కథలో ఇంత ట్విస్ట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. ప్లీజ్ అన్నా. రౌండ్ ఈ రౌండ్ ట్రాలీ స్పెషలిస్ట్ ని నేను. నాకే వేస్తావరా? సరే, నువ్వు బాగా కావాల్సినోడు కాబట్టి నీకు బంపర్ ఆఫర్ రా. వచ్చే నెల 1వ తారీఖు కల్లా డబ్బులంతా కట్టేయి, లేదంటే సింహానికి సినిపోద్ది. బాయ్. ఒరే సిల్లీ ఫెలో, వచ్చే నెల ఒకటంటే రేపే. ఈయనబ్బా ఎప్పుడు చూసినా ఇంత తరేసి ఉంటుందేంట్రా? సరే, ఎక్కడికైనా రాత్రి ఇంటికి రావాల్సిందే కదా. ఇప్పుడు తరేసింది ఏంటి? కొంపతీసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడేంటి? ఫోను ఎత్తడు, మనిషి దొరకడు. ఎక్కడున్నాడో పింజారి ఎదవా. బయట తాళం లోపల లైట్ వేసింది అంటే లోపలే ఉన్నాడు అనమాట. నీకు పెళ్ళ? నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి, వదల. నేనెవరా? అమ్మా, బయట లాకేసి లోపల సైలెంట్ గా అరుంధతిని ఎంజాయ్ చేస్తున్నావా? నీ కూడా మగధీరా చూపిస్తాను కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ, లోపల ఎవరైనా ఉన్నారా? నేను ముంబై వెళ్ళడానికి ట్రైన్ కట్టడం మిస్ చేశాను. ఈ రాత్రంతా ఇక్కడ ఉండొచ్చా? ఈ నైట్ అంతా ఎక్కడ ఉండాలో ఏంటో, స్టేషనే నా గతి. ఎక్స్క్యూజ్ మీ మిస్ ముంబై. అయ్యో, లోపల ఎవరు ఉన్నారు?
ఉన్నా ఇదిగో నువ్వు ఒక్కదానివేనా? నేను ఒక్కదాన్నే. సూపర్ ఆఫర్ నాయనా. మరి మా ఇంట్లో ఒకటే బెడ్రూమ్ ఉంది. పర్వాలేదు. బంపర్ ఆఫర్ నాయనా. అయితే వెనకాల తలుపు తీస్తారు, వెంటనే వచ్చే. వస్తనా. కుఫ్లీ వస్తుంది అనుకుంటే జఫడగడ వచ్చానండి. ఏంటి ఏంటన్నా ఈ సరసాలు? ఇంత అప్పెలా అయింది? మనకి 3 మ్యారేజ్లు జరిగాయి, 3 డింకీలు కొట్టేసినాయి, అప్పు మాత్రం మిగిలింది. 3 పెళ్ళుళ్ళయి ఫిగర్ మ్యాటర్లు దొరికిపోయాడు బస్సు. బేసిక్ గా మనకి కక్కుర్తి ఎక్కువ, అందులో ముంబై ఫిగర్ కదా. అచ్చా. సరే విషయానికి వద్దాం. డబ్బులు ఎలా ఇద్దాం అనుకుంటున్నావు? అంటే అప్పులో అంటే నాకు జాలి అన్నాయి, కానీ నా చేతిలో ఏం లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది సరే నేను కాబట్టి నీకు ఆఫర్. వారానికి ఓ 10,000 ఇవ్వు, ఓకేనా? ఇది కూడా మిస్ చేసుకున్నావు అనుకో 10 రోజుల్లో పోలీసులు కేసు టెకప్ చేస్తారు. నీ ఇష్టం, వాళ్ళ నాలా టైం ఇవ్వరు, డైరెక్ట్ గా. అర్థమైందా? అయ్య బాబాయ్, వారానికి 10,000, మనకి చూస్తే ఇన్కమ్ లేదు, ఏం చేయాలి? రే డబ్బులు ఎవరా? డబ్బులు ఎవరా అంట. అప్పు తీసుకున్నావు, డబ్బులు అడిగితే తలదించుకుంటావేంట్రా? ఏంట్రా మాట్లాడవేంట్రా? అప్పు తీర్చలేనప్పుడు పట్టాల మీద పండి కట్టుకుని తలబెట్టి చచ్చిపో. ఎవడరా ఇంత మోషన్ ఉన్నప్పుడు ఫోన్ చేసింది? అబ్బో, రాజేష్ గారు. అమ్మయ్య, ఇదిగో రేపటికల్లా చేస్తారు కూడా కదా నాయన. తమ్ముడు కళా వర్కింగ్ రాజేష్, ఎక్కడున్నావు నాన్న? నువ్వెక్కడున్నావన్నా? రాజేష్ ఇప్పుడే వైజాగ్ వచ్చారు, రేపు నేనే మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేస్తానుగా. నువ్వు మా ఇంటి వరకు ఏం వస్తావులే గాని నేనే నీకోసం అని ఇప్పుడే వైజాగ్ వచ్చా. వైజాగ్ లో ఎక్కడ తమ్ముడు? వైజాగ్ లోనా? ఇదిగో తన్నించుకో, వచ్చేసా. వైజాగ్ వెదర్ బాగుంది కదా? ఈ 10 రోజుల జీవితంలో ఎంత పెను మార్పు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? ఇప్పుడు అర్థమైందా? ఓ డుబుకు అని ఫోన్ చేసేవాడు, అప్పిచ్చినోడు కాల్ చేస్తా ఉంటే ఏ రేంజ్లో అనుకుంటా తెలిసిందా? నా ఇమేజ్ డ్యామేజ్ అయితే జనం నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వరు. రేపు నేనే వెతుక్కుంటూ వచ్చి నీ డబ్బులు ఇచ్చేస్తాగా. నీ అవసరానికి చాలా డబ్బులు ఇచ్చాను. నువ్వు ఇంతలో అడుక్కుంటున్నావు కాబట్టి ఆ చైన్ ఇచ్చే. ఇమేజ్ డ్యామేజ్. మా అత్తగారు పెళ్లికి పెట్టింది. ఇది వడ్డీ మాత్రమే, రేపటికల్లా అసలు ఇవ్వలేదో నీ. రేపటికల్లా నా డబ్బులు ఇవ్వకపోతే చూసావన్నా ఆ మొహంలో మర్మం, ఆ కళ్ళల్లో తేజస్సు. వచ్చేసారు. కూర్చోండి పకీర్జీ. ఏంటి పకీర్జీ కొక్కుంటున్నారు? హలో హలో, తుమ్బి ఖాओ. ఏ రౌడీస్, తుమ్బి ఖా. పట్టుకోండి. తీసుకోండి. పట్టుకున్నా. ఇప్పుడు చెప్పండి, సమస్య ఎవరికి? ఇంటికా ఈ ఒంటిక? ఒంటికే, ఇద్దరికే. ఇదరా ఒంగో. ఇల్లు ఎవరిది? ఇతందే. అయితే సూపర్, బాగా వర్కౌట్ అవుద్ది. ప్రాబ్లం ఏంటి? ప్రేమ పకీర్జీ. అయితే ప్రాబ్లం లేనట్టే. అది కాదు పకీర్జీ. పిచ్చివాడ, అర్థం కాలేదా? ఈ బూడిదితోనే ఎంతో మంది ప్రేమికుల్ని కలిపాను. బూడితో కలిపారా, బూడిదలో కలిపారా? ఎదవా పకీర్ గారితో మాట్లాడరా? సరే, అమ్మ ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంటుంది? చదువుకుంటుంది, ప్రస్తుతం పైన ఏడుస్తుంది. అమ్మ ఇక్కడే ఉంటుందా? వీడి వీక్నెస్ క్యాచ్ చేసుకుని బూడిదిచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను. అది ప్రేమించేదాకా ఈ నన్ను వదిలేలా లేడు. ఏంటి పకీర్జీ ఆలోచిస్తున్నారు? ఈ ఇంటికి శాంతి చేయాలి. ఈశాన్యం ఏటేపు? వాస్తు ప్రాబ్లం ఉందా పకీర్జీ? ఈశాన్యంలో మేకులు కొట్టాలి, తూర్పు దిక్కున నీకు తాయిత్తు కట్టాలి. ఈ బూడిదలో కలపడానికి 1 లీటర్ రక్తం కావాలి. రక్తమే? ఎవరిది?
బోల్ షాజీసండి బోల్. ఏడిది నాతో రండి. వస్తున్నా. వీడియో లీటర్ రక్తం లాగిండ్రా. ఆరే వంటే పకిర్జీ వస్తున్నా. రండి పకిర్జీ రండి. రండి రండి. వెళ్ళి స్నానం చేసి రా పో. అలాగే రే పకిర్జీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారా. నేను ఆశీర్వదిస్తాను, నువ్వు పో. ఫాతిమా నాకు పిల్ల నచ్చింది. నాకు లవ్ సెట్ చేయవా? ఎవరు? అదిగో రూకో మేరే పాస్ ఆవ్. రమ్మంటున్నారు. ఏడేంటి గడపలో ఉన్నాడు? జల్దీ ఆవ్. అమ్మని ఏ ఉందిరా ఆ హైటు ఫిగర్ కత్తి కసక్. ఈ మైసూర్ పాక్ మొహం గడికి ఎందుకు, నేనే సెట్ చేసుకుంటా. ఫాతిమా పకిర్జీ ప్రేమికుల్ని పట్టుమని కలిపేస్తాడు. నీకెలా తెలుసు? ఇప్పుడే కదా చెప్పారు మీరు. అబ్బా నా ఫాతిమాకి వెళ్ళి తెలియదు ఎట్లా. ఫాతిమా నీ నెంబర్ ఎంత? ఫోన్ నెంబర్ ఎందుకు? రాత్రి ఇంటికి వచ్చేస్తాను కదా. ఇంటికా? దేనికి? నీకు సెట్ చేయడానికి. అవునా, అయితే ఓకే. తప్పకుండా వస్తావుగా? ఓ మరి అడ్రస్ తెలుసు. పకిర్జీ ఏంటి అలా ఊగిపోతాడు? సార్లు ముట్టుకుంటే డబ్బా షేక్ అవునా? అయిపోతుంది. మీకు కూడా ఈ ప్రాబ్లం ఉందా? ఇంకా రాలేదు. వచ్చేసింది. వస్తున్నా. నీ యమ్మ. ఎప్పుడు పడితే వచ్చాడా? ఎలా పడలేదా? అసలు ఆత్రంలో ఉన్నా. డబ్బులు ఇవ్వాలి సార్. ఎంత ఇవ్వాలి? వారానికి 10,000 ఇవ్వాలి, అంతే కదా? లోపల నీ అయ్య. అబ్బో బాడాయిలో పేడు. ఇదిగో ఫాతిమాకి ఇద్దాం అనుకున్నాను, తీసుకో, ఉంచుకో, వెళ్ళిపో. నెక్స్ట్ వీక్ రా, మొత్తం క్లియర్ చేసేస్తాను. ఇప్పుడు నా రేంజ్ ఏంటో తెలుసా? తెలుసా? ఎలా తెలుసు? ఇప్పుడే నువ్వే చెప్పావు కదా. అంటే నువ్వు విధి అంత కక్కుర్తిది. నాకు మంచి రోజులు వచ్చాయట్రా అనుకున్నాను. ఇలా ట్విస్టులు ఇస్తున్నాడు బెదరు. తెలియక అడుగుతున్నాను, నువ్వేంటి బురక మీద ఎంట్రీ ఇచ్చావు? ఎవడు అవసరం అడుకుంటాయనా? నువ్వేమో ఆడిలోన డబ్బుల కోసం, నేనేమో ఆడిలోన పిల్ల కోసం. పిల్ల కోసమా? ఏంటి పిల్ల కోసమా? రేయ్, లే లే లేరా నీ మామలే. ఎంత తెలియగలవైనా చిన్న తప్పుతో దొరికిపోతాడు. ఇక్కడ జరిగింది మొత్తం వెళ్ళి నేను నరేంద్ర చెప్పాదనుకో, నిన్ను కసకనే ఎత్తాడు. గ్యారంటీ. అది కరెక్టే అన్నాయి, కానీ నాకు చెప్పే ముందు నీకే ఆర్డర్ ఓపెన్ చేయాలి కదా. అలా చేస్తే నేను కస చేసేస్తాడు, అది గ్యారంటీ. నువ్వు సోఫాలో కూర్చో, నేను కిందే కూర్చుంటా. ఓకే. ఎంత స్టైల్ గా కూర్చుంటున్నావు, కలావర్ కింగ్ లాగా. ఏం దేశావు టెండరు? జస్ట్ 10 లక్షలు. 20 ఇప్పిస్తా. 20? నువ్వు విన్నది కరెక్టే అన్నాయి. నువ్వు ఇచ్చిన బుడితో అమ్మాయి ఆడిని ఎలాగో ప్రేమించదు. ఆడుకున్న కోపాన్ని 4 రోజులు చూసేసి ఆడిని నేసేస్తాడు. కాబట్టి నేను చెప్పినట్టుంటే ఆ అమ్మాయితో ఆడికి వెళ్ళవి చెప్పిస్తా, నీకు 20 లక్షలు ఇప్పిస్తా. 20 లక్షలా? విషయం క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఎక్కడా తగ్గకు, చింపే, రెచ్చిప్పో, చెలరేగిపో. ఏంటి పకిర్జీ ఏం చేశాడు? కారణం ఉంటేనే కొట్టాలా? కోపం ఎక్కడో తెలియని లోపం. ఆల్రెడీ 1 డే అయిపోయింది, అయినా అమ్మాయి నీకు I love you చెప్పలేదు. పకిర్జీ నిన్నే కదా స్టార్ట్ చేశారు, ఇంకో 3-4 రోజులు. ఈ ఫకీర్ అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడంటే అమ్మాయి ఐస్ అయిపోవాల్సిందే. అంతే. అమ్మాయి ఎక్కడుంది? పదండి. నువ్వు ఇంట్రెస్ట్ ఫాలో అయిపోతావు. అరే ఓ పని చేయండి రా, ఆడేమో మేకులు కొడతాడు, నువ్వేమో తయారు కట్టి సామాన్ ఎత్తుకొని తీసుకోండి. అమ్మాయి పైనుంది పకీర్జీ. ఈ లవ్ మ్యారేజ్లు బాగా కష్టం రా బాబు. అందుకే కదా నేను తెచ్చింది. ఈయన ఎవరు అనుకున్నావు? అవుల్ జవుల్ పకీ. నమస్తే పకిర్జీ. నమస్తేలు ఫకీర్జీలు ఎందుకులేమ్మా, కలావ కింగ్ మ్యాటర్ చెప్పాడా? ఫుల్ గా చెప్పాడండి. ఏం చెప్పాడు? నిన్ను బయటికి తీసుకురావాలంటే పెద్ద ఫైట్ ఊహించుకున్నాను, కానీ టైం కి భలే దొరికాడు. అక్కరా అన్నాడా? అయ్యో అలా అనలేదండి. నువ్వు కవరింగ్ లేవుకమ్మా, వాడి నోటితోల నాకు తెలీదా? అయ్యో అలా అనకండి, మా మధ్యన హనుమంతుడు లాంటి వారు. ఇప్పుడు రామాయణం ఎందుకులేమ్మా, కింద రావణాసుడికి దొరకకుండా ఉంటే చాలు. అసలు మ్యాటర్ ఏంటంటే ఏముందండి, మీరు తాయెత్తులు మేకులు అని ఏదో హడావుడి చేస్తుంటారు. రేపు మధ్యాహ్నం టైం కల్లా నేను నరేంద్రని లవ్ చేస్తున్నట్టు నాటకం వాడాలి, అంతే కదా? నేను చేసుకుంటాను కదా. ఒక్క రోజులో ఎంత తేడా, నీతో పోల్చుకుంటే మేయాడా? సరే నీ పనిలో ఉండు, నాది నేను ఏక్ నిరంజన్ పూరి జగన్నాథ్. పక్కకి వచ్చారు. వచ్చేసారు.
అహంతో ప్రేమించిన దాన్ని ఇహంతో లొంగ తీసుకోవాలి. ఇహమా అంటే మనిషిని కాకుండా తన మనసుని లొంగ తీసుకోవాలి. అందుకు ఆమె కురులు కావాలి. కురులంటే ఏంటి పకీర్జీ? కురులంటే ఆమె జుట్టురా బద్మాష్. దగ్గర నువ్వు కదా కాట్రే, నువ్వు ఆమె కాలి కింద మట్టి కావాలి. ఆమె వేసుకున్న గుడ్డ ముక్క కావాలి. అది స్వయంగా నువ్వే తీసుకురా, ఆమెకు తెలియకుండా. జుంబరబర జుంసరాబి. ఇంకా చూస్తావేంటనా? పక్కన చెప్పలేరుగా, ముందు పని చూడు. ఎల్లు. ఈడి పని అయిపోతుంది, నా పని కూడా అయిపోతుంది. ఏంటిది? శృతి గుడ్డ జుట్టు పకీర్జీ. పకీర్జీ ఇది పెట్టుకో, నీ పని అయిపోయినట్టే. ఎక్కడ పకీర్జీ? ఎక్కడైనా పెట్టుకో, యువర్ చాయిస్. పకీర్జీ మీరిచ్చిన బూడిద వల్ల శృతి నాకు కాఫీ ఇస్తుంది, ప్రేమిస్తుంది. కూడా పిలిచిన పకీర్జీ. నాదేముంది నాయన, వాడు చెప్తాడు, నేను చేస్తాను. రాజేష్ ఆయన ఎవరు? మేరా గురూజీ. గురుజీ మీకు 10 ఎకరాల పొలం ఇద్దాం అనుకుంటున్నా. బ్రిడ్జికి అవతల పక్క ఇమ్మంటారా, ఇవతల పక్క ఇమ్మంటారా చెప్పండి. నాకు పొలం ఎందుకు నాయన? ఈ రోజు ఇచ్చి 4 రోజుల తర్వాత నన్ను పాతేడా. అదేంటి గురుజీ? నీకు వీలైతే ఒక 20 లక్షల రూపాయలు ఏర్పాటు చేయను. మూవ్స్ అండ్ ప్యాకర్స్. అలాగే గురుజీ. జీతేరా. పకీర్జీ నా విషయం ఏం చేశారు? పెట్టుకోండి. నాది పాతిమాది. ఫాతిమా అంటే నీకు అంత ఇష్టమా? మరి ఎంత ఇష్టమో. వదిన దగ్గర ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాను. ఫోన్ చేస్తుంటే ఎంత బాగా మాట్లాడుతుందో. కంటిన్యూ చేయి, నీకు ఇస్తాడు. ఏంటది? దండేలు మే కండేలు. మర్చిపోకండి. ఇప్పటికి 10 లీటర్ల రక్తం లాగేశాను. నాతోనే ఎటకారాలా? తొక్క తీస్తా, అయినా తొక్కతో కొడతా. బద్మాష్కి బచ్చే. పకీర్జీ మా గురుగారి పని అయిపోయింది. ఇక నాది పాతిమాది మా ఇద్దరిని కలిపేస్తే చేద్దాం అన్నా చెప్పానన్నా. ఇదేంటన్నా ననుకుంటావు? ఏంటన్నా టెన్షన్ గా ఉన్నావు? అబ్దేకో టెన్షన్ పోయిందా? ఇవాళ ఆఖరి రోజు. కోటింగాలు రేవు ఎడం వైపు 2వ మెట్టు మీద 4 మేకులు దిగ్గొట్టి ఆ అమ్మాయిని 1 గంట సేపు కూర్చోబెడితే ఏకాంతంగా ఆ తర్వాత మీ ప్రేమ. బాబోయ్ ఏంటన్నా పకీర్జీ కొట్టావు? వీడు పకీర్ కాదు, తొక్క కాదు. వీడిని వాడి బుడిలో కలిపండి. నువ్వు పకీరు కాదా? ఆగరా. అబ్బా ఏంట్రా తీస్తున్నావు? పిస్తానా ఒకే ఒక రిక్వెస్ట్. ఏంట్రా? మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను. ఒకవేళ నా కర్ర మీకు తగిలితే, పొరపాటున తగిలితే మీరు అరవకూడదు. ఏమంటారా? వెరైటీగా ఉందానా? అయితే ఓకే. 1 2